వీడియో చూస్తున్న వారందరికీ కూడా నమస్కారము. నేను మీ తెలుగు ఉపాధ్యాయుడు జోలం నాగరాజు. మనం ముందు క్లాసులో సంయుక్త అక్షరాలు, ఒత్తక్షరాలు, అందులో సంయుక్త అక్షరాలలో థా వరకు మనం నేర్చుకోవడం అనేది జరిగింది. ఈరోజు క్లాస్లో దాని నుండి మిగతా సంయుక్త అక్షరాలన్నీ కూడా ఈరోజు మనం నేర్చుకుందాము. సంయుక్త అక్షరం అంటే ఏమని చెప్పుకున్నాము? ఒక హల్లుకు వేరొక హల్లు అనేది ఒత్తుగా వస్తే వాటిని సంయుక్త అక్షరాలు అని అంటారు. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అని అంటారు. ఓకే, ఇప్పుడు ధావత్తు అనేది వేరొక హల్లులకు ఉన్నప్పుడు ఎలా చదవాలి చూడండి. ఇక్కడ రా అనేటువంటి హల్లుకు దా అనేటువంటి ఒత్తు చేరింది. ఎలా చదవాలని చెప్పుకున్నామో నిన్నటి క్లాసులో. మొదటగా హల్లు ఏంటిది? ర, తర్వాత ఒత్తు దు, తర్వాత ఈ హల్లులో ఉన్నటువంటి అచ్చు ఆ. ఏమవుతుంది అప్పుడు? రుద్ద. ఏమవుతుంది? రుద్ద అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ పదంలో ఆ రుద్దాను చదవండి. వ రుద్దనం, వర్ధనం. ఇక్కడ చూడండి, ఆ రుద్ద. ఇక్కడ రా ఉంది, రాకు మహాప్రాణాక్షరమైన ధ ఉన్నది. రెండో ధ అన్నారు దాన్ని. ధ అనేది ఒత్తుగా ఉంది. అప్పుడు ఎలా చదవాలి? రు ధ ప్లస్ ఆ. ఏమవుతుంది? అర్ధము. ఎలా చదవాలి? అర్ధము. అర్ధము. స రుదారు, రాకు దావుతుంది. రుదా. స రుదారు, సర్దారు. మర్దన, వర్ధమాన. వర్ధమాన. మాల్దీవులు. లబ్ధము. వర్ధంతి. ర్ధం రాకు దావత్తు సున్నా. ర్ధం. వర్ధంతి. లబ్ధి. శబ్దము. వర్ధిల్లు. సర్దుకొను. ఇవి దావత్తుతో కూడినటువంటి సంయుక్త అక్షర పదాలు. ఆ తర్వాత నావత్తు. చూడండి, గీకి నా వత్తున్నది. అంటే ఇక్కడ ఇలా ఉన్న అచ్చు ఏంటిది? ఈ అనేది ఉన్నది. గుడి ఉంటే ఈ కదా. హల్లే ఉన్నది. గు ప్లస్ నా వత్తున్నది. నో ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి అచ్చు ఈ. ఏమవుతుంది? గ్ని అని చదవాలి. గీకి నా వత్తిస్తే గ్ని. అగ్ని. రాట్నము. స్నేహము. సేకి నవత్తు. స్నేహము. భగ్నము. మర్నాడు. రత్నము. 14. లక్నో. నిమ్న. చిహ్నము. ఆగ్నేయం. డోర్నకల్. వియత్నాం. కల్నల్. పట్నం. పల్నాడు. ప్రశ్న. పుట్నాలు. ఉస్నాబాద్. జాహ్నవి. పాట్నా. కట్నము. స్నానము. ప్రయత్నం. చట్నీ. ఉట్నూర్. భిక్నూర్. బర్నాల్. ఇవి నావత్తుతో కూడిన సంయుక్త అక్షరాలు. ఇప్పుడు పావత్తు. అల్పము. లాకు పావత్తు. అల్ప అని చదవాలి. అల్పము. మార్పు. రాకు పావత్తు. రూకు పావత్తు. రుపు. మార్పు. సర్పంచి. స్ఫటిక.
నేర్పు, వెడల్పు, దర్పణం, కూర్పు, కోల్పోవు, స్పందన, ఓర్పు, కల్పితం, అర్పణము, ఏర్పాటు, తీర్పు, కాన్పు, ఓదార్పు, సమర్పణ, కర్పూరము, తోడ్పాటు, తూర్పు, పాన్పు, శిల్పం, కల్పన. ఇవి భావొత్తుతో కూడినటువంటి పదాలు. ఇక భావొత్తు. ఇగో ఇక్కడ భావొత్తు లూకు భావొత్తు ల్బు ల్బు అవుతుంది. ఫస్ట్ లాకు భావొత్తు, దాని ఉ ఉన్నది. ల్బు ఏమవుతుంది? లూకు భావొత్తిస్తే ల్బో ల్బో. బల్బు బల్బు. గర్భము రాకు భావొత్తిస్తే ర్భా ర్భా గర్భము. ఆల్బం ఆల్బం. అక్బర్ అక్బరు. విదర్భ విదర్భ. కాల్బలం కాల్బలం. ఆర్భాటం ఆర్భాటం. దర్బారు. ఆవిర్భావం. బీర్బల్. దుర్భాష. నిర్భయ నిర్భయ. ఇప్పుడు మావొత్తుతో కూడినటువంటి పదాలు. మావొత్తు అనేది రాకు మావొత్తిస్తే ఏమవుతుంది? ర్మ ర్మ ర్మ. చదివే విధానం చూడండి. పదాలు ఖ ర్మ కర్మ కర్మ. మహాత్మా, వాల్మీకి, రశ్మి, ఆత్మీయులు, ఆర్మూరు, కుర్మా, భీష్ముడు, ఉన్మాది, మర్మము, దాల్మియా, సుష్మ, హన్మకొండ, దుర్మరణం, కూర్మం, కల్మషము, ధర్మం. కా అనే అక్షరానికి యావత్తు చేరినప్పుడు ఎలా చదవాలి? ఖా ఫస్ట్ హల్లు ఖా యా ఖ్యా ఖ్యా ఇలా ఆ ఖ్యా అవుతుంది. తాకు యావత్తు చేరితే థ్యా, నాకు యావత్తు చేరితే న్యా అలా చదవాలి. ఓకే. వాకు యావత్తు చేరింది ఇక్కడ వా. కాకు యావత్తు చేరింది ఖ్యా. వాక్యము వాక్యము. అత్యంత. ఉపన్యాసం. భార్య. ధ్యానము. రాజ్యము. వైద్యము. జ్యామితి. సైన్యము. అచ్యుతాపురం. హత్య. సత్యము. ఉద్యోగము. కావ్యము. ఆప్యాయం ఆప్యాయం. ధైర్యము. బ్యారేజీ. మర్యాద. కుడ్యం. ఉద్యానవనం. ఆరోగ్యము. పుణ్యము. చిట్యాల. నిత్యం. మధ్య. ధాన్యము ధాన్యము. భాగ్యము. అధ్యాయం. ధన్యవాదం. న్యాయము. ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు. నైవేద్యం నైవేద్యం. కంప్యూటరు. సూర్య. కక్ష్య. పెద్దమాంద్యం. త్యాగము. నంద్యాల. అన్యాయము. ఆద్యంతం. విద్య. దివ్య. వైరాగ్యం. బిర్యానీ. మద్యం. ఖ్యాతి. శ్యామలాం. బాహ్యం. పాణ్యం. భత్యము భత్యము. ఉద్యమము.
చైతన్యము, చర్య, సూర్యాపేట, వ్యాయామం, దివ్య, సాఫల్యం, రహస్యం, ఆర్య, బిర్యానీ, వ్యాపారం, సవ్యం, కళ్యాణి, సమస్య, పర్యాయం, శావల్యాపురం, భవ్య, కౌశల్య, లాస్య, బాహ్యం, శౌర్యం, వ్యయం, నవ్య, వైశాల్యం, నైరాస్యం, జ్యాయుడు. ఇవి యావత్తుతో కూడిన పదాలు. రావత్తు తీకి మొదటి పదంలో తీకి రావత్తు ఏమవుతుంది? త్రీ ఒత్తును తర్వాత చదవాలి, ముందు హల్లును చదవాలి. త్రీ చూడండి. ఆసుపత్రి, విక్రమ, ప్రమేయం, గ్రాసం, గోత్రము, శుభ్రం, స్రావం, ప్రగతి, క్రీడ, వడ్రంగి, నిద్ర, చేబ్రోలు, శ్రమ, వక్రం, ప్రదేశము, క్రమము, పత్రము, చట్రం, వ్రతము, చంద్రుడు, ప్రతి, సంగ్రామం, మాత్ర, సముద్రం, భ్రంశము, పరిశ్రమ, క్రియ, ప్రవేశము, బంట్రోతు, శత్రువు, ఆత్రం, యాత్ర, ఇంద్రుడు, భ్రమణం, గ్రహం, పత్రిక, ఆంధ్రుడు, బ్రతుకు, ఆశ్రమం, చక్రము, ప్రమాదం, గ్రామము, గాత్రము, భద్రం, శ్రవణం, ప్రపంచం, వజ్రం, గ్రహణము, సూత్రం, బ్రాండ్, తీవ్రం, స్రావం. ఇవి రావత్తుతో కూడిన పదాలు. ఇక మిగతా ఉత్తర గురించి రేపటి క్లాసులో చూద్దాము. ధన్యవాదాలు.